మోటార్ ఫీల్డ్ లో 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఒక అన్నగా అడుగుదాం. హాయ్ అన్న, మీ పేరన్నా? చామరెడ్డి అన్న, ఇప్పుడు కొత్తగా వెహికల్ తీసుకుంటారు కదా, వారికి సలహా ఏంటన్నా? మోటార్ ఫీల్డ్ అంటే అది గ్యారెంటీ లేని లైఫ్, అది దారుణం. మనం ఆ లోడ్కి వెళ్తాం కదా, నుండి ఎప్పుడు వస్తామో ఎప్పుడు రామో మనకు తెలియదు. ఏడ్ చేస్తున్నారంటే 2 రోజులు డ్రైవింగ్ వస్తున్నారు, డ్రైవింగ్ నేర్చేస్తుంటే 1 లక్ష రూపాయలు 2 అసలు కట్టేసి బండి తెచ్చేస్తున్నారు. వాళ్ళకి ఒక 10,000 కిరాయి మాట్లాడు. ఇప్పుడు ఈ కొత్త బళ్ళు గెలికేటి తెలియదు కదా, 7,000 8,000 వెళ్ళిపోతున్నారు. అందుకే మోటార్ ఫీల్డ్ పడిపోయింది. మన వాళ్ళకి ఏంటి, బండికి ఆయిల్ ఎంత అవుతుంది, బండి మెయింటెనెన్స్ ఏంటి, టైర్లు అరుగుదల ఏంటి, డ్రైవర్ మెయింటెనెన్స్ ఏంటి, ఒక ఓనర్ కి అయితే ఆ బాధలు ఇవన్నీ తెలుస్తుంది. మోటార్ ఫీల్డ్ అండ్ వేస్ట్ అండి. మనకి బొలెరో కెపాసిటీ ఏంటంటే 2 టన్నులు 2 టన్నులన్నర, మా అయితే 3 టన్నులు. ఒక 5,000 ఒక 1,000 2,000 కిరాయి ఎక్స్ట్రా ఇస్తానంటే ఆడ 5 టన్నులు 6 టన్నుల వరకు వేస్తున్నాడు. ఆడికి ఏంటి, ఓనర్ కి ఏంటి సంబంధం. ఎవడో డ్రైవర్ వెళ్తాడో ఆడొకటి రిస్క్ పడతాడు, టైర్ పేలిపోవడం గానీ, ఒక బేరింగ్ కొట్టేయడం గానీ, రకరకాలు జరుగుతాయి. అది బండి పల్టీ అవ్వచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు, అది మరణానికి దారి కూడా తీయచ్చు. ఏజ్ వచ్చిన తర్వాత 25 27 వాడిది మ్యారేజ్ ఏజ్. వాడు ఎక్కడికైనా ఒక పెళ్లి సంబంధానికి వెళ్ళాడంటే నువ్వేంటి చేస్తున్నావు బాబు అంటే డ్రైవర్ అని అంటాడు. వాడు ఓ డ్రైవర్ వా ఫీలింగ్ ఉంటుంది. డ్రైవర్ కి అయితే ప్రెసెంట్ వాల్యూ లేదు. థ్యాంక్ యూ సో మచ్ శ్యామన్న. ఇలాంటి వీడియోస్ కావాలంటే మన పేజ్ ని ఫాలో చేయండి. బాయ్.